ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పెందుర్తి శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు సక్సెస్ మీట్ ఉత్సాహవంతంగా జరిగింది. పాఠశాల ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ గోర్ల రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ గోర్ల వరలక్ష్మి సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన క్రమశిక్షణతో కూడిన శిక్షణ ద్వారా ప్రతి ఏటా తమ సంస్థ చక్కని ఫలితాలను అందించగలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రసంగిస్తూ పాఠశాల అందిస్తున్న సేవలను కొనియాడారు. సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ఆనంద్, బోధనేతర సిబ్బంది, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ గుర్లే రమేష్ నాయుడు గారికి, ఇన్ఛార్జ్ మేడం గారు సునీత మేడం గారు అలియాస్ వరలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ స్కూల్ని, ఈ విద్యార్థుల యొక్క కార్యభారాన్ని, వారి భవిష్యత్తుని భుజాల మీద వేసుకొని అద్భుతంగా పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నటువంటి ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా నా నమస్సమాంజలు తెలుగు. పెద్దబాబు మైకేల్ 6th క్లాస్లో జాయిన్ అయ్యారు ఇక్కడ. అదేవిధంగా చంద్రబాబు 5th క్లాస్లో జాయిన్ అయ్యారు. అయితే నేను ఈ స్కూల్ గురించి చెప్పగలను ఒక మాట. మా ఇంట్లో మాతో గడిపినటువంటి సమయం కంటే మా పిల్లలు స్కూల్ స్టాఫ్తో, స్కూల్ యొక్క వారి యొక్క హావభావాలు, మా పిల్లల యొక్క గుణగణాలు మేము తెలుసుకుంది, అబ్జర్వ్ చేసింది చాలా తక్కువ. కానీ మాకంటే ఎక్కువగా ఒక అడుగు ముందుకు తీసుకొని మేడం గారు కావచ్చు, అదేవిధంగా స్కూల్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళని నడిపించిన విధానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మాట నేను చెప్తాను, ఆచార్య దేవోభవ అంటే గురువు దేవుడితో సమానం. మరి సమాజంలో అందరికీ గౌరవాలు లభించు గురువుల్ని చెడ్డ చూపు చూసిన పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. వారి ప్రయాస చాలా గొప్పదండి. వారు నిజంగా ఈ స్కూల్స్ చాలా స్కూల్స్ నందు శ్రీ విద్యా స్కూల్ వేరయ్యా. ఎందుకంటే శ్రీ విద్యా స్కూల్ తప్పనిసరిగా చెప్పుకోవాలి. మేడము మంచి వక్త, రెండోది చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. తర్వాత పిల్లల సైకాలజీ, మేడం గారితో మాట్లాడేటప్పుడు వారి ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఉన్నారా కోట్లు పడగెత్తులు అంటే మనసు ఒప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు ఫీజు విషయంలో ముందుగా ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన నా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీ విద్య ఎప్పుడు కూడా బిలో మిడిల్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని, మొదటి విజయం అందించాలనే స్ఫూర్తితో ముందుకు వచ్చింది. ఆ స్ఫూర్తిని ఫుల్ఫిల్ చేయడానికి స్టాఫ్ ఎప్పుడూ కంకణం కట్టుకొని నిరంతరం అహర్నిశలు కూడా వాళ్ళ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే పోయిన సంవత్సరం 594 సాధించాం, ఈ సంవత్సరం 591. 594 సాధించిన విజయంలో మాకు యావరేజ్ బాగున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం యావరేజ్ గణనీయంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 580+ మాకు 2-3 ఉంటే కనుక ఈ సంవత్సరం మాకు 580+ 6 పైగా ఉన్నారు. ప్లస్ 570స్లోని 10 మెంబర్స్ పైగా వచ్చారు. సో ఇదంతా కూడా పిల్లల శ్రమతో పాటు టీచర్స్ యొక్క కృషితోనే ఇది సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ విజయానికి మాకెంతో స్ఫూర్తినిచ్చిన పేరెంట్స్ అండ్ మా అదర్ టీమ్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. ఆ లైట్ 2025-2026 విద్యా సంవత్సరం గాను శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పిల్లలు 591 మార్కులతో పెందుర్తి మండలంలో ఒక టాప్ రిజల్ట్లో నిలబడడం జరిగింది. ఇంత మంచి రిజల్ట్ని ఇచ్చినటువంటి పిల్లల తల్లిదండ్రులకు, మేనేజ్మెంట్కి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. శ్రీ విద్య యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉన్నతమైనటువంటి చదువులను అందిపుచ్చుకోవడం కోసం వాళ్ళకి ఆర్థికమైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి విద్యార్థుల్ని తీసుకుని వచ్చి ఒక సెలెక్టెడ్గా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది సాధారణమైనటువంటి విద్యార్థులతో అసాధారణమైనటువంటి విజయాలను అందించడం మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరొకసారి విజయాన్ని అందించినటువంటి మా అధ్యాపక బృందానందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
శ్రీ విద్యా స్కూల్లో పిల్లలు ఏంటంటే అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు సార్. మండలంలో ఒక మంచి రేంజ్లో మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దీనికి ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు మెయిన్ స్టూడెంట్స్ పైన, ప్రతి స్టూడెంట్ పైన ఏంటంటే ఫోకస్ అనమాట, కాన్సన్ట్రేటెడ్. ఫస్ట్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఫస్ట్ డెవలప్ చేశారు. స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి స్టూడెంట్ పైన కాన్సన్ట్రేషన్ అనమాట. ప్రతి స్టూడెంట్స్ని కూడా డివైడ్ చేశారనమాట. 3 మెంబర్స్కి ఒక టీచర్ విధంగా సెట్ చేసి, అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్కిల్స్ డెవలప్ చేశారు. అలాగే డయాగ్రామ్స్ పరంగా వీటన్నిటిలో కూడా స్టూడెంట్పై ప్రత్యేకంగా ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేయబట్టే చాలామంది స్టూడెంట్స్కి 550 అబోవ్ అనేవి రావడం జరిగిందండి. అలాగే మేము పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టూడెంట్ ఓరియంటెడ్లో, అంటే ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్క్ రావాలి. మేము ఇప్పటివరకు 7 ప్రీఫైనల్స్ పెట్టామండి. పెట్టేటప్పుడు వాటన్నిటిలో కూడా స్టూడెంట్స్కి 586 దాటలేదు. ఇప్పుడు కూడా ప్రతి దానిపై మేడం గారు ఏంటంటే ఫోకస్ చేసి పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మాతో కూర్చొని డిస్కషన్ చేసి స్టూడెంట్ ఎలా డెవలప్ చేస్తే వస్తుంది. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫిజికల్ సైన్స్ పరంగా చూస్తే యాక్టివిటీస్ బేస్ సంబంధించి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవారు. డయాగ్రామ్స్ పరంగా చాలా జాగ్రత్తగా పాయింట్ ఆఫ్ వ్యూతో చేశారు సార్. అంచేత మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బాగా యావరేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉంటారు సార్. మనీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా బాగా యావరేజ్. అటువంటి వాళ్ళకి ఏంటంటే దగ్గరుండి కూర్చొని పెట్టి బాగా మంచిగా ప్రిపేర్ చేసి మార్కులు తెప్పించేస్తారు. అందరికీ శుభోదయం అండి. 2025-26 10వ తరగతి ఫలితాల్లో మన శ్రీ విద్యార్థులు చాలా అద్భుతమైన ఫలితాలను అందించారు. సో ఈ ఫలితాలను అందించిన విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మా శ్రీ విద్యా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు, ప్రతి టీచర్ని కుటుంబ సభ్యులుగా తీసుకున్నాం. ప్రతి అసాధారణ విద్యార్థిని కూడా చాలా చక్కగా తీర్చిదిద్ది ఈ అద్భుతమైన ఫలితాలను అందించిన మా శ్రీ విద్యా టీంకి అలాగే కూడా నా యొక్క కృతజ్ఞతలు. సో ఈ ఫలితాల యొక్క ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రతి సబ్జెక్టులో 100కి 100% మార్కులు తీసుకొచ్చిన దాంట్లో తెలుగులో 100కి 100 నలుగురు వచ్చి ఉండే పిల్లలకి, అలాగే 99లో 7 మందికి వచ్చారు. ఇది చాలా అద్భుతమైన, అంటే ఒక లాంగ్వేజెస్లో ఇలాంటి స్కోర్ రావడం. ఎగ్జామ్స్ 30 మంది వచ్చిన ఎగ్జామ్స్కి వెళ్తే అందులోని ఈ ఫలితాలు చూసుకుంటే ఒక 11 మందికి రఫ్గా మనం లెక్కేసుకుంటే 4+7 11 మెంబర్స్కి తెలుగులో 100 వచ్చినట్టుగా. అలాగే హిందీ అనేది చాలామంది హార్డ్ సబ్జెక్ట్గా ఫీల్ అవుతారు, డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. అలాంటి హిందీలో కూడా మనకి ఇద్దరికి 100 వచ్చినాయి. అలాగే 7 మందికి 99 వచ్చినాయి. ఇక్కడ చూస్తే ప్రతి సబ్జెక్టులో మీకే అర్థమవుతుంది విద్యార్థిని అంత ప్రతి సబ్జెక్ట్ని ప్రేమగా తీసుకుని ఈ ఫలితాలు అందించారు. దానికి తగ్గట్టుగా ప్రతి దాన్ని కూడా మాకు ఒక సబ్జెక్ట్ ఒక టీచర్ అంటే దానికి సపరేట్గా ప్రతి టీచర్ ఉండి ప్రతి పిల్లవాడి మీద ఫోకస్ పెట్టి సో వాళ్ళకి ఈ రిజల్ట్ ఇవ్వడానికి కారణం మెయిన్ మా టీచర్స్ అండి. అలాగే మ్యాథ్స్ వచ్చేసరికి 12 మందికి, 100 12 మందికి, అలాగే 99 వచ్చేసరికి 5 మందికి వచ్చిందండి. సో అది కూడా అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సబ్జెక్ట్, దాన్ని కూడా చాలా అద్భుతంగా విజయాన్ని అందించారండి. దీని తర్వాత సైన్స్ అండి. సైన్స్ వచ్చేసరికి మన ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 2 వస్తాయి. సో అది కూడా ఎక్కడ మీరు తగ్గమని చెప్పేసి సైన్స్ 100కి 100 వచ్చినాయండి. అలాగే 99 6 మందికి వచ్చినాయండి. సో ఇలాంటి గ్రూప్ సబ్జెక్టులో నెక్స్ట్ సోషల్ అండి. సోషల్లో అయితే సరే అద్భుతంగా ఫలితాలు తీసుకొచ్చారు. 100 6 మందికి వచ్చినాయండి. సో ఇది అన్బ్రేకబుల్ రికార్డ్ అండి. సోషల్లో 100 6 మందికి, 99 7 మందికి. ఇలా మీరు చూసుకుంటే ప్రతి విద్యార్థి యొక్క యావరేజ్ మీరు 100 లెక్కేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అందించారు. సో అద్భుతమైన ఫలితాలు అందించిన మా శ్రీ విద్యా టీంకి, మా విద్యార్థులకు అలాగే ఎంసెట్గానే ఐఐటీలో మంచి మార్క్స్ ఉత్తీర్ణత సాధించాలని, వాళ్ళ పేరెంట్స్ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రెడీగా అయి ఉంటే శ్రీ విద్యలో మీరు కంటిన్యూ అవ్వండి. ఎవరైనా మేము ఇంత టైం చదవవలసిన లేదు, మేము చెయ్యలేము, ఇంత చదివితేలా ఉందని అనుకుంటే మేము చూసాం. మా పాపని హాస్టల్లో పెట్టి మా అంటే మీకోసం మీకు ఎంత టైం కావాలన్నా ఏ డౌట్ వచ్చినా వెంటనే లేదా ఒక 10